హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. మేమైతే 1/2 kg రైస్ తీసుకున్నామండి, అందుకే దానికి 2 మామిడికాయలు అయితే పట్టాయి. మీరు రైస్ని బట్టి తీసుకోండి. మామిడికాయ అయితే ఇలా మామిడికాయని తీసుకొని శుభ్రంగా తొక్కు తీసుకున్నాక ఇలా తురిమి పెట్టుకోవాలండి ఒక పక్కన. తర్వాత ఒక పాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇలా వేపి పక్కన పెట్టుకోండి. జీడిపప్పులు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను. ఒక పాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం చిటపడలాడాక కొన్ని వేరుశనగ గుళ్ళు అయితే వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేరుశనగ గుళ్ళు బాగా వేగాక 4 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం వేగాక 9 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని వేపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా వేగాక కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోండి. ఇలా అన్నీ కొంచెం వేగిపోయాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమంతా వేసి నీరు పోయేలాగా బాగా వేపుకోవాలి కొంచెం సేపు. ఇలా వేపుకున్నాక 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మొత్తం ఒకసారి కలిపేశాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత మనం వేడి అన్నం వండుకున్నాం కదా, దాంట్లో కొంచెం నూనె వేసి కలుపుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం తాలింపు వేసుకున్నదంతా వేసి బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చూశారు కదా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పులిహోర చేసుకొని శ్రావణ మాసం కూడా మొదలైపోయింది కదా, ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.